అయ్యన్న పాత్రుడు దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. 4వ తేదీన వచ్చే ఫలితాల్లో చంద్రబాబు సీఎం కాబోతున్నారని అయ్యన్న పాత్రుడు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర అభివృద్ధి కంటపడిందని తెలిపారు. వేరేదిలేండి, అందరికీ తెలిసిందే. రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. అన్ని వర్గాల వారు కూడా నాశనం అయిపోయారు. రాష్ట్రం అభివృద్ధి అంతా కుంటుపడిపోయింది. అంచేత స్వామివారిని ఏం కోరుకున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు ఎలాగ ముఖ్యమంత్రి అవుతారు, ఈ వయసులో అతనికి ఆరోగ్యాన్ని, మీ ఆశీర్వాదాన్ని ఇచ్చి, ఒక మనస్థైర్యాన్ని ఇచ్చి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ధైర్యాన్ని, శక్తిని ఇవ్వాలని చెప్పి ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది.